ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ రాత్రి సమయంలో బైబిల్ తరగతికి వచ్చిన ప్రతి సహోదరికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఆన్లైన్లో ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి ఫేస్బుక్లోను, యూట్యూబ్లోను, స్టేటస్లోను వాక్యం వింటున్నటువంటి ప్రతి సహోదరికి చింతపల్లిలో ఉన్నటువంటి క్రీస్తు సంఘం తరపుగా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. అంత బాగున్నారు కదా. గత శుక్రవారం నుంచి ఇంతవరకు దేవుడు మనల్ని కాపాడాడు. ఎంతోమంది ఈ దినాన్ని చూడలేకపోయారు. మనకైతే దేవుడు ఈ ఆయన స్తుతించడానికి సమయం ఇచ్చారు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు మనం చెల్లించాలి. చిన్న ప్రార్థన చేసుకొని దేవునికి వాక్యం మనం ధ్యానం చేయడానికి ప్రయత్నించేద్దాం. మహాపరిశుద్ధుడును ప్రేమమయుడును మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని స్తుతులు స్తోత్రాలు సమర్పణ చేస్తున్నాం తండ్రి. గతించిన శుక్రవారం నుంచి పర్యంతం నన్ను మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి సురక్షితంగా కాచి కాపాడారు. మీకు స్తోత్రాలు. ప్రపంచవ్యాప్తంగా ఈ రీతిగా ఏ ఏ ప్రాంతాల్లో తరగతులు నిర్వహిస్తున్నారు వాటన్నిటి కొరకు ప్రార్థన చేస్తున్నాము. మీ కృపలో మీ నామహిమగా జరిగించుకుంటారని మనం చేస్తున్నాం. స్థానిక సంఘంలో కూడి వచ్చిన ప్రతి సహోదరిని దీవించి ఆస్వాదించండి. ఇంకా రాలేకపోయిన వీళ్ళకి క్షమించి మీ చిత్తమైతే మరొక తరుణం వారికి అనుగ్రహిస్తారని మనం చేస్తున్నాం. గత వారం అంతా మీరు మాకు చేసిన ప్రతి మేలును బట్టి కృతజ్ఞతలు సమర్పణ చేస్తున్నాం. ఇంతపర్యంతము కీర్తన ద్వారా మిమ్మల్ని ఘనపరచడానికి స్తుతించడానికి మా స్వరాలను ఉంటారు. మీకు ఇంపైన రీతిగా పాడగలిగే సామర్థ్యం మాకు ఇచ్చారు. అందుని బట్టి నేను మీకు స్తోత్రాలు. ఈ సమయంలో వాక్య భాగంలో వెళుతున్నాము. నా తండ్రి, అపవిత్రమైన నా గదులు కాల్చి పవిత్రపరిచి పరిశుద్ధుడు మీ లేఖనాలు ప్రియమైన మీ బిడ్డలకు అందించడానికి ఒక చిన్న పనిముట్టుగా నన్ను వాడుకుంటారని ప్రార్థన చేస్తున్నాను. మీ వాక్యం మెత్తపడుచుండగా అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలకు కావాల్సిన ఆరోగ్యం దయచేయండి. ఇంకా ఆయన మారు మనసు పొందనటువంటి వారు మారు మనసు పొందడానికి సహాయం చేయండి. రక్షించబడిన వారు నిరీక్షణ కలిగి ఉండడానికి మీరు కృప చూపండి. మా గురించి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డపై మీ యొక్క దీవెన వర్షం మీదుగా కుమరింపజేస్తారని విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాను. కొద్ది సమయము మీ లేఖనాలు మేము పరిశీలన చేసి వాక్యానుసారమైన జీవితాలు జీవించడానికి మేము ఏ రీతిగా జీవించాలో మీ లేఖనాలను బట్టి హెచ్చరిక పొందడానికి సహాయం చేయండి. కొద్ది సమయము పరిశుద్ధమైన మీ లేఖనాలు మీరే మాకు బోధించి మీ నామంకి మహిమ తెచ్చుకోండి. నన్ను మరుపరచుకోండి. బిడ్డలతో మీరే మాట్లాడండి. మీ నామంకే మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నా పరలోకపు తండ్రి, ఆమేన్. మరి ఒకసారి అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. గత వారం మరి ఏం చెప్పుకున్నాము? క్రైస్తవ జీవితం గురించి తెలియజేసుకున్నాం. నీతి ప్రవర్తన, క్రీస్తు సువార్తకు తగిన రీతిగా మనం ప్రవర్తించాలని, మంచి ప్రవర్తన కలిగి ఉండాలని, పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండాలని, తండ్రి ఎలాగైతే ప్రవర్తించాడో అలాగే మనం ప్రవర్తించాలని 5 విషయాలు మీతో ముచ్చటించడం జరిగింది. మీకు జ్ఞాపకం ఉండట్లేదు, అవునా? వెంటనే వినేస్తున్నారు. అదే ఈ దినాన్ని మరి వాక్య భాగంలో అంటే క్రైస్తవ జీవితంలో మరి ఏ వేదికి మనం దూరంగా ఉండాలి? అన్నిటినీ పూసుకుని అన్నిటితో కలిసిపోయి ఉంటే వాడు క్రైస్తవుడు కాదు. అపొస్తలుల గారు 2వ అధ్యాయంలో పేతురు గారు చెప్తున్నారు, మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వీరై రక్షణ పొందండి, అప్పుడే నిత్యజీవం వెళ్తారు. మనం చేసేటువంటి భక్తి భుక్తి కొరకు చేస్తున్నామా, ముక్తి కొరకు చేస్తున్నామా అనేటువంటి ఆలోచన కలిగి ఉండాలి. ఈ లోకంలోనే భుక్తి కొరకు అయితే భక్తి చేయక్కర్లా, భక్తి లేని కొరకు కూడా భుక్తి కలిగి ఉంటున్నాడు.
మరి ఎందుకు మనం దేవుని నమ్మాలి అంటే ముక్తి కొరకు నమ్మాలి. ఆ సత్యాన్ని మనం గ్రహించాలి. తిమోతి 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు నేను చదువుతున్నాను. మీ గ్రంథాలు పరిచయం చేసి అలా ఉన్నగలేవో చూడండి. మరి దాసు గ్రంథం తెచ్చుకోలేదు. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాము. ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగ రహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గల వారి వల్ల ఉండి నేను దాని శక్తిని ఆశ్రయించిన వారినై ఉండును. ఇటు వారికి విముఖుడవై ఉండును. తన ఆత్మీయ కుమారుడు తిమోతితో పౌలు గారు తెలియజేసేటువంటి మాట, అంత్య దినాల్లో అపాయకరమైన కాలాలు వస్తాయి, నువ్వు తెలుసుకో. అప్పుడు చెప్పారు, ఇప్పుడు వచ్చేస్తున్నాయి. ఏమ్మా మరియా, వచ్చినాయా రాలేదా? ఎన్ని రకాలైన వ్యక్తులు ఉండాలి కూడా మీరు లెక్కెట్టారా? లెక్కలు మీరు లెక్కలు రావు మనకి. 19 రకాలైనటువంటి వ్యక్తులు ఉన్నారు. ఎంతమంది? 1 తక్కువ 20. అది రైట్, బాగా చెప్పు. 1 తక్కువ 20 లక్షణాలు కలిగిన మనుషులు ఉన్నారు. ఇప్పుడు అందులో మనం దేనికి చెంది ఉన్నాము? అన్నీ ఉన్నాయి మనకి, లేవా? మనుషులు అలా ఉంటారని చెప్తున్నాడు. మనుషులు మనం కాబట్టి మనం కూడా అలాగే ఉన్నాం, అవునా? స్వార్థప్రియులంట. స్వార్థం లేనట్టు ఎవరున్నాడు? ధనాపేక్షులు. ధనాన్ని అపేక్షించే కదా కాలికి దెబ్బ తగిలినా 3 లక్షలు వచ్చినా పరగెరకుండా వెళ్ళిపోతున్నాడు. మన ధనాపేక్ష, ధనం సంపాదించుకోవాలి కదా. బింకములాడేవారు. బింకం అంటే నేను అన్నదే రైతులు అని చెప్పేవాడు. అహంకారులు. అహంకారులు ఎంత గర్వంతో అహంకరిస్తూ ఉంటారు. దూషకులు అంటే బూతులు తిట్టేవాడు అన్నమాట. దూషకులు. తల్లిదండ్రులకు అవిధేయులు ఉన్నారా? ఇప్పుడు బిడ్డలు తల్లిదండ్రులకు విధేయులుగా ఉన్నారా? కృతజ్ఞత లేనివారు. మేలు చేస్తే కృతజ్ఞత కలిగి ఉండాలి, కానీ ఏరు దాటికి ముందు ఏది మళ్ళన్నా ఏది దాటేసిన తర్వాత అది కృతజ్ఞత లేకపోవడం అనేది. అపవిత్రులు. పవిత్రత ఉందో, హృదయంలో పవిత్రత ఉందో, అవునా? మనసులో పవిత్రత లేదు. అనురాగ రహితులు. అనురాగాలు లేవు, ప్రేమ లేదు. అనురాగం లేదంటే ప్రేమ లేదన్నమాట. అంత్యదినంలో ప్రేమ చల్లారిపోతున్నాడు. అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు. అంటే మంచి వాళ్ళంటే గట్టుదో, మంచి వాళ్ళు చేస్తుంటే గట్టుదో. సజ్జన ద్వేషులు అంటే మంచి వారిని ద్వేషించేటువంటి వారు. యేసుప్రభువుని ద్వేషించారు, అపోస్తలులను ద్వేషించారు. వాళ్ళు మంచి పనులు చేశారా, చెడ్డ పనులు చేశారా? ఇవాళ కూడా మంచి పనులు చేస్తుంటే ఏం చేస్తున్నారు? ద్వేషిస్తున్నారు. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము ఎన్ని వచ్చినాయమ్మా? 18 ఉన్నాయి. పైకి భక్తి గలవారయ్యింది,
దాని శక్తిని ఆశ్రయించినటువంటి వారు ఉన్నారు. 19 వీటన్నిటి గురించి వివరించడానికి సమయం సరిపోదు కనుక అన్నిటికంటే ప్రమాదమైంది, అన్నిటికంటే ఆఖరిగా ఉంది పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు. అంటే నటనా జీవితం జీవించేటువంటి వారు నటిస్తూ ఉంటారు. ప్రార్థన వస్తారు, వాక్యం చూసేస్తున్నట్టుగా బైబిల్ చూస్తున్నట్టుగానే నటిస్తారు, నిద్రపోతారు. అనేది నటన. అవునా? దుడ్డే చెప్తున్నాను, చాలా ఉన్నాయి నటన. నటిస్తున్నా పైకి భక్తి గలవారి వల్ల ఉంటారు, దాని శక్తిని ఆశ్రయించారు. అటువంటి వాళ్ళు అంత్య దినాల్లో తయారవుతున్నారు. తిమోతితో ఏం చెప్తున్నాడంటే ఇట్టి వారికి విముఖుడవయుండుము అన్నాడు. ఇట్టి వారికి అంటే నువ్వు అలాగా ఉండకూడదు. 19 రకాలైనటువంటి వ్యక్తులు లక్షణాల గురించి తెలిసారు. ఈ 19లో ఏ ఒక్కటి కూడా నువ్వు కలిగి ఉండకూడదు. ఆఖరిని ఏమన్నాడు? పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించినట్టు. లేఖనాలు పరిశీలన చేద్దాం. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 29వ అధ్యాయం 13వ వచనంలో 29వ అధ్యాయం 13వ వచనం ఈ ప్రభువు ఎలాగ సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుతున్నారు. ఎవరండి? ఎవరు చెప్తున్నారు ఈ మాట? ప్రభువు ప్రభువు ఇలాగ సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను కనపరుచుచున్నారు, కానీ తమ హృదయం నాకు దూరం చేసుకుని ఉన్నారు. వారు రాయడానికి భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నవి. ఎలా నేర్చుకున్నారు వీళ్ళు? వాక్యం చదివి నేర్చుకోలేదు, వాక్యంలో ఉన్నది బట్టి దాన్ని బట్టి చూసి నేర్చుకోలేదు, వాక్యంలో ఉన్నది ఏదైతే అది తెలియట్లేదు. మనుషులు విధులు పెట్టారు, ఇలా చేయాలి అలా చేయాలి, అమావాస్య నాడు కొమ్ము వదాలి, పొన్నమ నాడు కొమ్ము వదాలి, కంచెలు కొట్టాలి, వాయించాలి, ఇలాగే చెప్తూ ఉంటే మనుషులు అది మానవులయ్యాడ వాళ్ళు ఏం చేస్తున్నారు? మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నవి, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేర్చుకున్నాయి కాదు, మానవుల విధులను బట్టి నేర్చుకున్నారు. అంచేత వీళ్ళు ఎలా ఉన్నారు? పెదవులతో నన్ను కనపరుస్తున్నారు, హృదయం మాత్రం దూరంగా ఉంది. రెండు విడిపోతాయమ్మా. పెదవులు ఇక్కడ పెట్టేసి హృదయాన్ని దూరం పెట్టేస్తామా? మరేంటిది అంటే మనిషి మాత్రం ఇక్కడ ఉంటాడు, వెళ్ళిపోతాడు. దేవుని వాక్యం పట్ల శ్రద్ధ ఉండదు. అదే టీవీ సీరియల్ చూస్తుంటే కళ్ళు ఎక్కడ పడతాయా, ముద్రతాయా? అబ్బే అసలు ఎవరు అడ్డుతున్నారు అనుకో, ఎవరు మాట్లాడుతున్నారు అనుకో, పక్కనే మాట్లాడతారా? మళ్ళీ సీన్ దాచిపోయినట్టు కనపడదు. మళ్ళీ మరి దేవుని మాటలు ఎలా చెప్తున్నారు? 48వ అధ్యాయం యెషయా గ్రంథంలోనే 48వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో 48 యాకోబు వంశస్థులై ఇశ్రాయేలు పేరు కలిగిన వారలారా, యూదా జనములలో నుండి బయలుదేరి వచ్చిన వారే యెహోవా నామముతోడని ప్రమాణం చేయుచు, ఇశ్రాయేలు దేవుని నామమును స్తుతించుచు, నీతి సత్యములను అనుసరింపని వారలారా, ఈ మాట ఆలకించు. ఎవరంటారు? ఇశ్రాయేలు అంటున్నారు,
దేవుని బిడ్డలు అంటున్నారు నీతిని సత్యాన్ని అనుసరించట్లేదు. మరి దేవుని బిడ్డలు నీతిని సత్యాన్ని అనుసరించాలి కదా, అనుసరిస్తున్నారా? దేవుని బిడ్డలు చెప్పుకుంటున్నారు కానీ దేవుని నీతి దేవుని యొక్క సత్యము అనుసరించట్లేదు అని 2వ వచనంలో మేము పరిశుద్ధ పట్టణస్థులమని పేరు పెట్టుకొని ఇశ్రాయేలు దేవుని ఆశ్రయించుదురు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. మేము పరిశుద్ధ పట్టణస్థులమని పేరు పెట్టుకున్నారు అంతే, కానీ ఆ పట్టణంలో ఎలా ఉండాలో అలా ఉండట్లేదు. సంఘం అని పేరు పెట్టుకున్నారు, క్రీస్తు యొక్క సంఘంలో జీవిస్తున్నారు, కానీ ఆ సంఘంలో జీవగల దేవుని సంఘంలో దేవుడు ఎలా జీవించాలో అలా జీవించట్లేదు. ఎలా జీవించాలో చెప్పాడే కదా. నేను వచ్చే వరకు ఆలస్యమైతే జీవముల దేవుని సంఘంలో జనుడు ఎలాగో జీవించాలో ప్రవర్తించాలో అది నీకు తెలియజేస్తుంది. తిమోతితో మాట్లాడుతున్నాడు పౌలు గారు. అలా ఉండాల్సిన రీతిగా ఉండట్లేదు. 58వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో చూస్తే తాళక బోర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయము, వారు చేస్తున్న తిరుగుబాటును నా జనులకు తెలియజేయము, యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియజేయము, తమ దేవుని న్యాయవిధిని విలువక నీతిని అనుసరించు వారైనట్టు అనుదినము వారు నా యొక్క విచారణ చేయొచ్చు, నా మార్గాలను తెలుసుకొని ఇచ్చ కనపరుచుదురు. ఏంటంటే దేవుని న్యాయ విధిని విడవకుండా నీతిని అనుసరించేస్తున్నట్టుగా, అంటే పైకి భక్తి గలవారయ్యండి, పై వేషం భక్తి, అబ్బా తలం వేసుకున్నాడు, తెల్ల బట్టలు వేసేసుకున్నాడు, అవునా? వేషం అది పైకి, దాని శక్తిని ఆశ్రయిస్తున్నాడా? అవునా? ఇలా నీతిని అనుసరించు వారైనట్టు అనుదినము వారు నా యొక్క విచారణ చేస్తారు. అనుదినము మాదిరిగా దినదినము ఆయన గడప దగ్గర కనిపెట్టుకున్నారు. వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలనని వారు అడుగుతున్నారు. దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలని అనుకుంటా ఉంటారు. అవునా? వీరంటారట 3వ వచనంలో మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరచుకునగా నీవెందుకు లక్ష్యపెట్టవు అని అందురు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారం చేయుదురు. ఇలా శుక్రవారం ఏం చేయాలి? ఏం చేస్తున్నారు? మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడమని అడుగుతున్నారు. మీ ఉపవాసం మీరు మీ వ్యాపారం చేయుదురు, మీ పరివారి చేత కఠినమైన పని చేయించురు, మీరు కలహపడచ్చు, వివాదం చేయొచ్చు, అన్యాయంగా గుద్దులాడచ్చు, ఉపవాసం ఉంటారు. మరి దానివల్ల ప్రయోజనం ఉందా? మీ కంఠంలోని పరమను వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. అటు ఉపవాసము నాకు అనుకూలమా? దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు చేసే ఉపవాసం నాకు ఇష్టమైంది. మరి ఏ ఉపవాసం చేయాలి? అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందరా? దుర్మార్గులు కట్టిన కట్టలు ఇప్పుడు కాడిమాను మోకులు తీసివేయు, బాధింపబడిన వారిని విడిపించలేవు, ప్రతి కాడిని విలువగొట్టి నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా. నీ ఆహారము ఆకలి ఉన్న వారికి పెట్టుడయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పించకుడయు, దిక్కుమాలిన బీదలను నీ ఎంత చేర్చుకున్నయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రము ఇచ్చుటయు, ఇది ఏ కదా నాకు ఇష్టమైన ఉపవాసము. దేవునికి ఇష్టమైన ఉపవాసం అంటే చెప్పాడు. ఆ ఉపవాసం చేస్తున్నామా? నీ ఆహారాన్ని ఏం చేయాలి? ఎవరికి ఇవ్వాలి? ఆకలి ఉన్న వారికి పెట్టాలి. ఎవరికి ఇస్తున్నాం? అమ్మా ఉపవాసం ఉన్నారు కదా, ఆ ఉపవాసం ఉన్న ఆ రోజు బియ్యమన్నీ పట్టుకొచ్చి కట్టేయండి. ఎవరికి ఇచ్చేస్తున్నారు? సేవకులు పెరగట కోసం.
ఎవరికి ఇమ్మంటున్నాడు వాక్యం? ఆకలి ఆకలి ఉన్న వాళ్ళకి ఎట్టండి, కడుపు నిండు కట్టేందుకు. ఆకలి ఉన్న వాళ్ళకి వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రాలు ఇవ్వాలి. వస్త్రాలు ఉన్న వాళ్ళకి వస్త్రాలు ఇస్తూ ఉంటారు. 16,000 ఎట్టి అమ్మగారికి పట్టు చీర కొనేశారంట పండగకి కోరికల్లో. సంఘం అంతా కలిపి 16,000 దాచా. 8,000. అది ఇష్టమా దేవునికి? వస్త్రహీనుడికి వస్త్రం ఇవ్వాలి అని చెప్తున్నాడు. అపొస్తలుల కార్యాలు యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 31వ వచనంలో నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులు అయినట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందులు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. నా దగ్గరికి ఎలా వస్తున్నారు? దేవుడు చెప్తున్నాడు, నా జనులు అయినట్టుగా నా ఎదుట వచ్చి కూర్చుంటారు కానీ నీ మాటలు విందులు కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. ఇవాళ అదే జరుగుతుంది కదా. దేవుడి సన్నిధికి వెళ్దాం, దేవుడి మాటలు విందాం అని కూర్చుంటున్నాం, కానీ ఏం చేస్తున్నారు? వాటిని అనుసరించి ప్రవర్తిస్తున్నారా? వారు నోటితో ఎంతో ప్రేమ కనపడుతున్నారు, కానీ వారి హృదయము లాభమును అపేక్షించుతున్నది. నోటితో ప్రేమ ఒలికిచ్చేస్తారు, పెదవులతో తేలి కాలిపోద్ది మాట్లాడుతుంటే. అబ్బా ఇంత పూటకొళ్ళం దగ్గరికి వెళ్ళాడంట బాటసారి, అయ్యా ఆ వేలు కొంచెం వడ్డించి, నాయన ఇదే పలహారం, ఇదే పలావనుకో, ఇదే కోడి మాసం అనుకో, ఇదే ఎట మాసం అనుకో, అన్నీ ఇదే అనుకో ఉంటుంది. వడ్డించింది ఏం లేదు. ఆయన గారు ఇంకా అంతకంటే తేలిపోయాడు. 10 రూపాయలు ఇవ్వాల్సిన 5 రూపాయలు ఇచ్చి, ఇదే 10 రూపాయలు అనుకో, ఇదే 20 రూపాయలు అనుకో, ఇదే 100 రూపాయలు అనుకో. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటే కోస్తాడు. దేవుడు వెక్కిరింపబడ్డాం. మనం ఎలా ప్రవర్తిస్తున్నామో మన ప్రవర్తన బట్టి దేవుడు మనకిస్తూ ఉంటాడు. దేవుడికి మనం ఎలా ఇస్తున్నామో దేవుడు మనకు అలాగే ఇస్తాడు. దేవుడి పని మనం ఎలా చేస్తున్నామో మన పని దేవుడు అలాగే చేస్తూ ఉంటాడు. దేవుడి మాట మనం ఎలాగే వింటున్నామో అలాగే మన మాట కూడా ఆయన వింటాడు. దేవుడు అన్యాయస్తుడు కాడండి. రాదగిన విధంగా రావట్లేదు. వాళ్ళు వచ్చి కూర్చుంటున్నారు, ఏం చేస్తున్నారు? వారి హృదయం లాభము అపేక్షిస్తున్నారు. అవునా? నీవు వారికి వాద్యము బాగుగా వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడుగా ఉన్నావు. వారి నీ మాటలు విందులు కానీ వాటిని అనుసరించి నడుచుకొనరు. అయినను ఆ మాట నెరవేరును. అది నెరవేరగా ప్రవక్త తన మధ్య ఉండేనని వారు తెలుసుకున్నారు. ప్రవక్త చెప్పిన మాట వింటున్నారు, కానీ దానికి లోబడతలేదు, అలాగే జీవించట్లేదు. వింటారు, విన్న ప్రకారంగా జీవించట్లేదు. ఎవరండి? ఇజ్రాయిల్ గురించి చెప్తున్నాడు ఆయన. మరి మనం ఎలా ఉన్నాం? అది ఎవరి మట్టిగా ఆలోచన చేసుకోవాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనంలో, మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనంలో యేసు ప్రభు గారు చెప్తున్నారు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడి వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ వద్దకు వస్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. ఎవరి గురించి జాగ్రత్త పడమన్నాడు యేసు ప్రభు?
వాడు ఎలా వస్తారంట? గొర్రెల చర్మములు వేసుకొని మీ వద్దకు వస్తారు. కానీ లోపల వాడు రాజు లోపల ఏముంది? ఏముందా? ఏముందా? మళ్ళీ చెప్పనా? అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడి వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ వద్దకు వద్దురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. తోడేలు ఏం చేస్తుంది? చీచేస్తుంది. గొర్రె ఏం చేస్తుంది? లోబడతారు. లోబడినట్టుగా ఉంటారు కానీ చీచేస్తారు. ఎవరండి వీళ్ళు? అబద్ధ ప్రవక్తలు. దేవుడు పంపలేదు వాళ్ళని. వాళ్ళు ఎందుకు వచ్చారో తర్వాత ఇంకా ముందు పాటలో మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. రోమపత్రిక మత్తయి సువార్తలోనే 23వ అధ్యాయం 27, 28 వచనాల్లో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. సున్నం కొట్టిన సమాధులు కాదు, సున్నం కొట్టిన సమాధులు పోలి ఉన్నారంటే అవి వెలపల శృంగారంగా ఆడకూడదు, కానీ లోపల చచ్చిన వారి ఎముకలతో సమస్త కల్మషంతో నిండి ఉన్నవి. అలాగే మీరు వెలపల మనుషులకు నీతిమంతులుగా ఆడకూడదు, కానీ లోపల వేషధారణతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నారు. పైకంతో భక్తి కలిగిన వాళ్ళుగా వాళ్ళ మాటలు చూస్తూ ఉంటే ఈయనంతో భక్తిపరుడు, ఈమెంతో భక్తిపరురాలు అనుకుంటారు. కానీ లోపల ఎలా ఉన్నారు? వేషధారణ, నటన, నటిస్తున్నారంటే మనం ఎంతో ప్రేమ ఉన్నట్టు కొలిపిపోసేస్తారు. మన జనరల్గా లోపల చెప్పుకుంటూ ఉంటారు, ఆ చేతిలో బెల్లం పెట్టేసి. బెల్లం ఎక్కడ ఆడుతుందంట? ఎక్కడ ఆడడం? మా చేతి వరకు నాకేం చేస్తారంట. ఎంత ప్రేమో! మా ఇంటికి వస్తారు, నాకేం చేస్తావు? మీ ఇంటికి వస్తారు, నాకేమి ఇస్తావు? తెల్లవారు మాటలే, పగలంతా మాటలే. ఏం మాటలయ్యి? దేవుని మాటలు ఏమన్నా ఉన్నాయా? అని వేషధారులు తెలియజేసుకుంటున్నా. రోమపత్రిక 2వ అధ్యాయము, రోమపత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. చీకటిలో ఉండి వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకులను, బాలులకు ఉపాధ్యాయుడనై ఉన్నానని నీ అంతట నీవే ధైర్యం వహించుకుంటున్నావు కావా? ఎదుటి వారికి బోధించి నీకు నీవే బోధించుకొనవా? దొంగిల వద్దని ప్రకటించి నీవు దొంగిలదవా? వ్యభిచరించవద్దని చెప్పు నీవు వ్యభిచరించదవా? విగ్రహములను అసహ్యించుకొని నీవు గుళ్ళకు వచ్చదవా? ధర్మశాస్త్రము అతిశయించి నీవు ధర్మశాస్త్రం మీరుట వలన దేవుని అవమానపరచదవా? వ్రాయబడిన ప్రకారం మిమ్మల్ని బట్టి కదా దేవుని నామము అన్ని జనుల మధ్య ఉద్దేశింపబడుతున్నది. నీవు ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించు వాడవైతివా? సున్నతి ప్రయోజనకరమును కానీ ధర్మశాస్త్రం అతిక్రమించి వాడవైతివా? నీ సున్నతి కాకపో. కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రపు నీతి విధులను గైకొనని ఎడల అతడు సున్నతి లేనివాడయుండి సున్నతి గలవాడుగా ఎంచబడు. మరియు స్వభావం బట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రమును నెరవేర్చిన ఎడల అక్షరమును సున్నతి గలవాడవై ధర్మశాస్త్రం అతిక్రమించి నీకు తీర్పు తీర్చడా? బాహ్యమునకు యూదులైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. అయితే అంతరంగమందు యూదులైన వాడి యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదే, ఆత్మ ఎందు జరిగినదే కానీ అక్షరం వల్ల కలిగినది కాదు. అట్టి వానికి మెప్పు మనుష్యుల వల్ల కలుగుదు, దేవుని వల్లనే కాదు. ధర్మశాస్త్రం ఆచరిస్తూ ఏం చేస్తున్నారు? ఇంకా ధర్మశాస్త్రం అనుసరిస్తున్నారు. గుడారాల పండుగని, పెంతుకోస్తు పండుగని, రకరకాల పండుగలు చేసుకుంటూ ఈస్టర్ అని, మంచి శుక్రవారం అని,
భస్మ బుధవారం అని ఇవన్నీ చేసుకుంటున్నారు. ఎవరు అవి ఎవరికి ఇచ్చారు? యూదులకి ఇచ్చారు. అయ్యి ధర్మశాస్త్ర యుగంలో, క్రైస్తవులకి కాదు. క్రైస్తవ యుగంలో పండుగలు మనకు లేవు, కానీ వాళ్ళు చేస్తున్నారు. వాడు పైకి భక్తి గల వారు అయ్యుండి దాని శక్తిని ఆశ్రయించినటువంటి వారుగా ఉన్నారు. రోమపత్రికలో 16వ అధ్యాయం 17-18 వచనాల్లో, సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయ వారిని కనిపెట్టియుడని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. వారిలో నుంచి తొలగిపోవుడి. అట్టివారు మన ప్రభువారి క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు. వారు ఇంపైన మాటల వలనను ఇచ్చకముల వలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదు. దేనికి దాసులు అండి? క్రీస్తుకు దాసులు కాదు, కడుపుకే దాసులు. ఇచ్చకపు మాటలు మాట్లాడుతూ ఉంటారు. మనం ఒకసారి శవాన్ని తీసుకెళ్తున్నాం భీమవరంలో. శవాన్ని తీసుకెళ్తే ముందు పాస్టర్ గారు ఉంటాడు కదా, ఆయన అంటున్నాడు, భోజనాలు ఒక ప్రక్కన వర్షం వస్తూ ఉంది. శవాన్ని తీసుకెళ్తే వర్షం వస్తూ ఉంది. వర్షంలోనే తీసుకెళ్ళాం. ఆ భోజనాలు ఎక్కడ పెడతారు? అక్కడ చర్చిలో పెడతారు, ఇక్కడ పెడతారు. ఆలోచిస్తున్నాడు దేనికోసం అంట. పాస్టర్ గారు మళ్ళీ అంగీ వేసుకుని ఆయన ముందుండి ఆయన అనే మాట, క్రీస్తుకు కాదు దాసులు, వారి కడుపుకే దాసులు. అంతే. నేను చెప్పాను, నేను మొట్టమొదటిగా భక్తి చేసేది భక్తి కొరకు చేస్తున్నావా, ముక్తి కొరకు చేస్తున్నావా? భక్తి కొరకు చేసే భక్తి అది శాశ్వతమైనది కాదు. తిన్నది ఏమైపోద్ది? బహిర్భూలోకి వెళ్ళిపోద్ది. భోజనం బట్టి దేవుని వాక్యాన్ని నిరర్థకం చేయకూడదు. ఇవాళ భోజన ప్రియులు ఎక్కువైపోయారు. వేళ కూడా విశ్వాసం కూడా మీటింగ్ ఉంటే ఈటింగ్ ఉందా? ఈటింగ్ ఉంటేనే మీటింగ్, లేకపోతే మీటింగ్ లేదు. అవునా? అది అంతే. వాళ్ళు ఎక్కడ మీరేమంటున్నారు? వాళ్ళు మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా భేదములు ఆటంకాలు కలుగజేసే వారిని కనిపెట్టి ఉండండి అని నువ్వు బతిమాలుకుంటున్నాడు. బతిమాలుతున్నాను. ఎవరు దేవుడి సంబంధం, ఎవరు దేవుడు వేషం వేసినంత మాత్రం దేవుడి సంబంధులు. అదే పైకి భక్తి గల వారు ఏంటి? దాని శక్తిని ఆశ్రయించినటువంటి వాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం, అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గములకు లాగు కుయుక్తును గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లు ఉండగా ఎలా ఉండకూడదు? ఇటు అటు కొట్టుకుపోతూ ఉంటే ఎలాగా? అలల చేత ఎగరగొట్టబడిన వారండి. పవన్ దాస్ గారు ఏం చేశారంటే ఒక తోట వేసాడంట. ఏం తోటది? పళ్ళు తోట, మామిడి పళ్ళు తోట వేసాడు అనమాట. మామిడి చెట్టు వేసాడు. ఆ తోట ఉంది, ఆ చెట్టు వేసాడు, మొక్కేశాడు, నాటాడు, అది ఎదిగింది, ఫలించింది. గాలి వేసేటప్పటికి ఆ చెట్టు పళ్ళు అవతలడిపోతున్నాయి, ఇవతలడిపోతున్నాయి. అసలు ఆ కింద ఉండలేదు. మరి చెట్టుకి పాట
గాలికి చెదిరిపోయి ఇటు అటు విత్తనం వేసిన దగ్గర నుంచి నీరు పోసినా అనుకోసి కష్టపడి చేస్తా ఉంటే వాడికి ఇవ్వట్లేదు ఫలం, బయట ఎత్తున్నాయి. ఆడొచ్చి నుంచునేటప్పటికి అయ్యగారు వచ్చారు అని బాబుని తీసుకెళ్ళిపోయి ఏం చేస్తున్నారు? అలా గాలికి చితికిపోయినట్టుగా అటు ఇటు వెళ్ళకూడదు. ఇక్కడ ఏం చెప్తున్నాడమ్మా? అలల చేత ఎగురగొట్టే పడిన వారు వింటుండగా ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండటకు మనం అన్ని విషయంలో ఎదుగుతాం. ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఆయన నుండి సర్వశరీరము చక్కగా మర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవు తన పరిమాణం చొప్పున పనిచేస్తుండగా ప్రతి కీలు వల్ల కలిగిన బలము చేత అతుకుపడి ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలిగినట్లు శరీరములకు అభివృద్ధి కలిగి చేసుకుంటున్నది. శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవము శరీరం కొరకు ప్రయాసపడాలి. సంఘంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు ప్రయాసపడాలి. కానీ సంగీత దగ్గరికి వెళ్ళిపోతున్నారు. అవునా? అక్కడ అదే ఒకడు పౌలు వాడని, ఒకడు అప్పుల్లో వాడని, ఒకడు క్యాప్ వాడని రకరకాలుగా మారిపోయి కొరింథీ సంఘంలో. మొదట 10 ఒకటో పత్రిక. అసలు రక్తం ఇచ్చింది, ప్రాణం ఇచ్చింది క్రీస్తు ప్రభు అయితే ఆ సంఘానికి ఆయన పేరు పెట్టకుండా ఎవరి పేరో పెట్టారు. ఆ బాధాకరంగా ఉంది పౌలు గారికి. అని చెప్పి మీరు అలా ఉండొద్దురా బాబు బతిమాలుతున్నాడా? దశలోనిక 2వ పత్రిక 2వ దశలోనిక పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో సహోదరులారా, మా వలన పొందిన బల ప్రకారము కాక అక్రమముగా నడుచుకుని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించాడండి. ఆజ్ఞాత్మక్రమం పాపం అవుతుంది. ఆజ్ఞ దగ్గరిస్తే పనిష్మెంట్ వస్తుంది. మా వలన పొందిన బోధన ప్రకారంగా కాక అక్రమంగా నడుచుకునే ప్రతి సహోదరుని యొద్ద నుంచి మీరు తొలగిపోండి ఆజ్ఞాపిస్తున్నాడు. ఎలాగూ మమ్మల్ని పోలి నడుచుకున్న వారినో మీకే తెలియను. మీ మధ్యన అక్రమంగా నడుచుకొని లేదు, ఎవరి యొద్దను ఉచితముగా ఆహారం పుచ్చుకొని లేదు. మేము మీలో ఎవరికి భారంగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబవళ్ళు పనిచేయచ్చు జీవనము చేసి మీరు మమ్మల్ని పోలి నడుచుకున్న వారిని మమ్మల్ని మేము మాదిరిగా కనపరుచుకునే ఇలా చేస్తే కానీ మాకు అధికారం లేదని చేయలేదు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేక నా ఆహారం నేనే సంపాదించుకున్నానని చెప్తున్నాడు పౌలు గారు. నేను కూర్చుంటాను, మీరు అంతా పట్టుకుని అంటలేదు. పౌలు గారు కష్టపడి నేను పనిచేసి అంటున్నాడు. ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రి మొగలు పనిచేయచ్చు జీవనము చేసేవి. వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న దాంతో సువార్త ప్రకటించారు. ఇవన్నీ అందరి దగ్గర పట్టుకొచ్చి మీరు సువార్త ప్రకటిస్తారండి. అవునా? అదే పైకి భక్తిగా వారు ఉండి దాని శక్తిని ఆశ్రయించకపోవడం. తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఎవడైనా స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయినడవా వాడి విశ్వాస త్యాగం చేసిన వాడే అవిశ్వాసి కదా చెడ్డవాడయుండును. ఒక వ్యక్తి రక్షించబడితే తన కుటుంబం వాళ్ళని రక్షించుకోవాలి. ముందు తన స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని
సంరక్షింపకపోయిన ఎడల భర్త రక్షించబడ్డాడు, చెరసాల నాయకుడు రక్షించబడ్డాడు, ఆ కుటుంబం అంతా రక్షణలోకి వచ్చింది. వ్యాపారస్తురాలు లూదియా రక్షించబడ్డది, తన భర్తల బిడ్డల్ని దేవుడి వైపు నడిపించింది. కొన్నేళ్ళ శతాధిపతి రక్షించబడ్డాడు, తన ఇంటి వారు అందరినీ, తన బంధువుల్ని, తన స్నేహితులను కూడా ప్రభు దగ్గరికి నడిపించాడు. ఈవేళ లిక్కు మంది ఒకడు వస్తున్నారు రాత్రికి. ఆ మిగిలిన కుటుంబ సభ్యుల సంగతి ఏంటి? నువ్వు అక్కడే వెళ్ళిపోతున్నావు నిత్య జీవంలోకి, మరి వాళ్ళ సంగతి ఏంటి? అంటే రక్షించబడిన విశ్వాసం ఏం చేయాలి? తన ఇంటి వారందరినీ అంచేత ఇక్కడ చెప్తున్నాడు, ఏమంటున్నాడు? ఎవడైనాను స్వకీయులను, విశేషంగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయినలా వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండడు. పైకి భక్తి గలవాడు దాని శక్తిని ఆశ్రయించుకోవడం అంటే అంతే. నా మట్టికి నేనే వస్తున్నాను, ఆ సంగతి నాకెందుకులే అని అంటే నువ్వు అసలు విశ్వాసమే కాదని చెప్తున్నాడు. పైకి భక్తి కలిగిన వాళ్ళు ఉన్నారు. మరి నీ కుటుంబం ఏది? ఇంట్లో ఏదో మాట, బయట పలకి మాట. ఇంట్లో నీ భార్య రక్షణ పొందిందా? ఇంట్లో నీ భర్త రక్షణ పొందాడా? ఇంట్లో నీ బిడ్డల రక్షణ పొందాడా? నువ్వు వీళ్ళకి వెళ్ళి ఏం చెప్తావు? ఆలోచించాడు ఒకసారి. అదే పైకి భక్తి గలవారు ఏంటి అంటే నటన అన్నమాట, నటిస్తున్నారు. 6వ అధ్యాయం 5వ వచనంలో, ఇదే పత్రిక 6వ అధ్యాయము 5వ వచనంలో, చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనం అనుకున్న మనుషుల వ్యర్థ వివాదములను కలుగుతున్నాడు. దైవభక్తి లాభసాధనం అనుకునే మనుషులు. దేవుడు భక్తి చేస్తే లాభం వస్తుంది, చర్చికి వెళ్తే లాభం రావాలి. లాభం వస్తేనే చర్చికి వెళ్తారు. వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు? నాకు కూడా పంచిపెట్టేస్తున్నారు. పాపం వచ్చిన వాళ్ళకి ఇస్తున్నారా? ఆ చర్చి ఒక ఆవిడ చెప్పింది, శనివారం ఆ చర్చికి వెళ్తానండి, ఆదివారం ఈ చర్చికి వెళ్తానండి. శనివారం అంటే శనివారం మిషన్కి వెళ్తున్నాడు. దాసు చెప్పిందా? ఉన్నాడు, పక్కన ఉన్నాడు. శనివారం అక్కడికి వెళ్తారండి, ఆయన 2 వందలు ఎత్తాడండి. ఆదివారం ఎక్కడికి వెళ్తారండి, ఆయన 2 వందలు ఎత్తాడండి. ఎందుకు వెళ్తున్నావు? దైవభక్తి లాభ సాధనము. దేవుని భక్తి చేస్తుంటే మనకు లాభం వస్తుంది. అలా అనుకుని వెళ్తున్నారండి. అవునా? చెడిపోయిన మనస్సు కలిగిన వారిగా ఉన్నారు, సత్యహీనులుగా ఉన్నారు. మనసు చెడిపోయింది, సత్యానికి తోడివ్వట్లేదు, వారి గ్రంథంలో ఏది చెప్పారో అది వెళ్తలేదు. మనుషులు కల్పించే పద్ధతులు ఆలోచన చేస్తున్నారు, మనుషులు నడవడి ప్రకారంగా నడుస్తున్నారు. వాళ్ళే పైకి భక్తి గలవారండి, దాని శక్తిని ఆశ్రయించేవారు. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము, అట్టి మాట్లాడేవారు మరి ఎక్కువగా భక్తిహీనులవుతారు. కొరుకు పుండు ప్రాగినట్టు వారి మాటలు ప్రాపము. వారిలో హుమైనయును ఫిలేపును ఉన్నాడు. వారు పునరుత్థానం గతించాలని చెప్పుచు సత్యం విషయం తప్పిపోయి కొందరి విశ్వాసం చెరుపుతున్నారు. ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభువు తన వారిని ఎరుగును అన్నది. ప్రభువు నామను ఒప్పుకొని ప్రతివాడును దుర్నీతి నుంచి తొలగిపోవాలను అన్నది దానికి ముద్రగా ఉన్నది. దుర్నీతి నుంచి తొలగిపోవాలి. దుర్నీతులనే మనం ఉండి మేము ప్రభు వారమే అని చెప్పుకుంటే దానివల్ల ఏమాత్రం ప్రయోజనమో లేదు. వేషధారణ అన్నమాట, నటన. 2వ అధ్యాయంలో 23వ వచనం ఏమంటున్నాడు? ఇదే 2 తిమోతి 2వ అధ్యాయము 23వ వచనంలో,
నేర్పులేని మూడుల వితర్కములు జగడములను పుట్టించినవి ఎరిగి అట్టి వాటిని విసర్జింపు. నేర్పులేని మూడుల వితర్కాలు తర్కిస్తున్నారు. ఇలా తర్కాలు ఎక్కువైపోయినాయి, డిబేట్లు ఎక్కువైపోయినాయి. వాడు క్రైస్తుడే, వీడు క్రైస్తుడే, వాడు బైబిల్ పట్టున్నాడు, వీడు బైబిల్ పట్టుకున్నాడు. వీడన్నది వాడు ఇష్టలేదు, వాడన్నది వీడికి ఇష్టం లేదు. ఏం చేస్తున్నారు? బైబిల్లో ఉన్నది ఆలోచిస్తలేదు, వాళ్ళ ఇష్టానుసారంగా వాదాలు వేసుకుంటున్నారు. వితర్కాలు అటువంటి వాటిని వెళ్ళొద్దు అని చెప్పి తిమోతితో పౌలు గారు తెలియజేస్తున్నారు. తీతుకు పత్రిక 1:16 దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుంటూ ఉంటారు, కానీ వాళ్ళ క్రియల వల్ల వాళ్ళు దేవుని ఎరగనట్టే ఉంటున్నారు. వాళ్ళే పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించడంట వారు నటిస్తున్నారన్నమాట. నటన. ఈ నటన నటించిన వారి గురించి మనం కొంతమందిని ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. పాత నిబంధనలో వాళ్ళ ముగ్గురు విషయంలో నలుగురిని జ్ఞాపకం చేస్తాను. మీకు జ్ఞాపకం చేయమంటారా? యాకోబు గారు ఉన్నారు. ఆదికాండం 27 యాకోబు ఏశావు తండ్రి ఎవరో? ఇస్సాకు. మీ ఇస్సాకు కాదు రాజా, మీ ఇస్సాకు కాదు. ఈయన అబ్రాహం కొడుకు ఇస్సాకు. ఆయనకి ఇద్దరు కొడుకులు, ఏశావు, యాకోబు. యాకోబు ఏం చేశాడు తండ్రి? యాకోబు ఇస్సాకు అన్నాడు, నైనా నేను చనిపోతాను, నేను చనిపోక ముందు ఫుల్గా మాంసం తినేసి నేను దీపించేస్తాను, నువ్వు వెళ్ళి నువ్వు వేటాడి నా కొరకు మాంసం పట్టురా అన్నాడు. ఈ మాట ఇస్సాకు గారి భార్య ఉండే రెబెక్కమ్మ గారు వినేసి, ఆవిడకేమో చిన్న కొడుకు అంటే ఇష్టం, ఇస్సాకు గారికేమో పెద్ద కొడుకు అంటే ఇష్టం. ఆ కుటుంబాలు ఎలా ఉన్నాయో చూడండి. మరి అలాగా అలనాడు వాళ్ళకి సంభవించి ఈ యుగాంతం మనకే బుద్ధి కలనే రాయబడ్డాయి. తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు ఇద్దరే కొడుకులు, ఒకరికి తల్లి ఇష్టం, ఒకరికి తల్లి ఇష్టం. వేరైపోయింది అక్కడ ప్రేమ ఉందా? ఇస్సాకు చెప్పిన మాట వినేసింది. వినేసి కొడుకుని కాకేసి, యాకోబా యాకోబా నువ్వు మందలోకి వెళ్ళి పొట్టేళ్ళు పట్టుకొచ్చాయి, మేక పిల్లలు సిద్ధం చేశాయి, ఆ చర్మం కూడా పట్టుకొచ్చాయి అని చెప్పాలి. చర్మం ఎత్తి పట్టుకురమ్మందే. ఏశావేమో వెంట్రుకలతో ఉన్నవాడంట, యాకోబేమో నున్నటి వాడంట, నునుపుగా ఉంటాడు. వీడు ఏశావు అయితే వెంట్రుకలు కూర్చోడు అనమాట. ఆడిపోయి ఆట దగ్గరికి వెళ్ళిపోయాడు, ఇంకా రాలేదు. ఆ రుచిలోపం ఏం చేసింది? ఈ మేక పిల్లల మాంసం ఉండేసింది. వీడికి ఆ మేక చర్మం ఈ మేడకే ఈ చేతులకి తొడిగేసింది, కట్టేసింది. అంటే ఈ ముసలాడు అయిపోయాడుగా, ఈసారి కళ్ళు కనపడతలేదు. ఎంచేతంటే మాంసం ఎక్కువగా తినేసాడు. మాంసం ఎక్కువగా తినేటంటే కళ్ళు కనపడతలేదు. మనం ఎవరు ఎదురుకుండా ఎవరున్నారో తెలుస్తలేదు, మనిషి ఆమాలు తెలియట్లేదు. అంచేత చూపు కనపడతలేదు. ఈసారికి నువ్వు వెళ్ళి నువ్వు ఇది పట్టుకెళ్ళి మీ డాడీకి ఇచ్చారా అన్నాడు. అని అన్నాడంట, అమ్మా నేను మోసం చేస్తే నా తండ్రి చెప్పిస్తాడమ్మా అన్నాడు. తల్లితో చెప్పాడు, ఆ శాపాలేదో నేను చూసుకుంటాను, నేను చెప్పినట్టు చేసేదంతే. యాకోబుకి ఇష్టం లేదు, కానీ అమ్మ చెప్పిన మాట కాదు కదా. ఈయనేసాడని తెలిసిపోయాడు. అక్కడ తండ్రి అడుగుతున్నాడు, తండ్రి అడుగుతుంటే ఎవరా నువ్వు అన్నాడు. ఏమంటున్నాడు? నేను ఏశావుని, యాకోబు అంటలేదు, నాటకం ఆడుతున్నాడు. నటన, నేను ఏశావుని అన్నాడు. నువ్వు ఏశావా?
నువ్వు యాసా ఉంటే నీ స్వరం అలా కింపడతలేదే, ఆయన స్వరం వేరు నీ స్వరం వేరు. ఇలా దగ్గరికి రా, నేను తడిమించి వస్తాను అని దగ్గరికి తడిమితే ఏమన్నా గొచ్చు కనపడుతుంది, చేతులు కనపడుతుంది. ఏం చెప్పాడు యాకోబు? తన పేరు చెప్పలేదు, అన్నగారి పేరు చెప్పాడు. నటన నటించాడు, నటించి దీవులు పొందేశాడు, తినేశాడు. ఆకలితో ఉన్నాడు కదా, తినాలని గొంగమని అడిగిపోతుంది, తినేశాడు. తినేసి దీవించేశాడు. ఆ దీవులు వచ్చేసి అది అనగా కష్టపడి వచ్చాడు ఈశావు. అప్పుడు వచ్చి డాడీ ఇంకో మాసం తెచ్చారంటాడు. నువ్వు ఎవరు అంటే నేను ఈశావు నీ పెద్ద కొడుకున్నాడు. మరి ఇప్పుడు వచ్చాడో అని కోపం వచ్చేసింది. ఖర్చు తీసేస్తున్నాడు, ఇంకా నేను సాంప్రదాయ బతకనని వెళ్ళిపోతున్నాడు. ఆ సంగతి అమ్మ తెలిసి ఏం చేసింది? మరి బాబు వచ్చే నేను జగ్గేస్తున్నాడు, నువ్వు ఇక్కడ ఉండొద్దు, నువ్వు అక్కడ పారిపో, పద్ధతిలో వెళ్ళిపో, నా పుట్టింటికి వెళ్ళిపో, నువ్వు అక్కడ మా అన్నగారు ఉన్నాడు అక్కడికి వెళ్ళిపోరని పంపేసింది. మోసం చేసాడా? నటన ఇచ్చాడా? నటన అవునా? ఒంటి మీద గుడ్డలాగా వెళ్ళిపోయాడు అన్నమాట. ఎప్పుడైతే మళ్ళా దేవుడిని నమ్మాడో, దేవుడిని ఒప్పుకున్నాడో, అతను చేసింది మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు 2 భార్యలు 2 పత్రులు 11 మంది పిల్లలు, అప్పుడు 12 కూడా పట్టలేదు. అంతమంది సంతానం, అంతమంది పాలేళ్ళు, అన్ని గొర్రెలు మంగళం అన్నీ వచ్చి యుబ్బేకి దేవుడు ఒంటరిగా పోరాడుతున్నాడు దేవుడితో. అన్ని విడిచిపెట్టాడు. దేవాది నన్ను దీవించు. ఏంటి దీవునా? ఇవన్నీ దీవులు కదా, ఉన్నాయండి ఐశ్వర్యం దీవులు కదా, లోక సంబంధం దీవులు కాదు కావాల్సి, ఆత్మ సంబంధం దీవులు కావాలి నాకు. మనం కొత్త బాగుంటే దేవుడిని ఎందుకు నమ్ముకోవాలి? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల కొరకు నమ్ముకోవాలి, భౌతికమైన అవసరాల గురించి కాదు. నటించాడు యాకోబు. ఇంకొక ఆయన జ్ఞాపం చేస్తాను. ఒక ఆమె దిలీలా, న్యాయాధిపతులంలో ఉంటుంది, సంసోను గురించి తెలుసు కదా. ఎంత నాటకం ఆడిందమ్మా సంసోను. నీ ప్రాణం ఎక్కడుందో చెప్పాయా, నీకున్న బలం ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాయా, వేధించేసిన మగరే అని చెప్పినా విడిచిపెట్టాడు. 1-2 సార్లు చెప్పాడు, అవన్నీ తప్పు, అబద్ధం ఆడేశాడు. చివరికి అంటే విసిపోయాడు. ఎంత ప్రేమ నటించేసింది. కపటమైనటువంటి మనస్సు, కపటమైనటువంటి నటన నటించింది. వేశ్య కనుక ఆమె భక్తురాలు కాదు, ఆమె వేశ్య కాబట్టి నటించింది. మరి మనం కూడా నటిద్దామా? మరి ఎంతమంది నటిస్తున్నారు? చర్చిలోకి వచ్చేసి వాక్యం వింటున్నట్టుగా వింటా ఉండి కళ్ళు మూసుకుని తిరిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చెవులు ఇవ్వకుండా ఇక్కడ అవునా వాక్యానికి విన్నట్టుగా ఉంటా, కానీ వింటలేదు. వింటే జ్ఞాపకం ఉంటుంది కదా, గత వారం ఏం చెప్పిన జ్ఞాపకం ఉంటుంది కదా. మరి ఇది దాని మీద ఆశ ఉందా? దాని మీద శ్రద్ధ ఉందా? శ్రద్ధ ఉంటే ఏం చేస్తావు? నువ్వు దారంటే వెళ్తూ ఉంటావు, ఆ వాటిలో ముగ్గులు కనబడుతూ ఉంటాయి, ఆ ముగ్గులు చూస్తావు, అది మళ్ళీ వేసుకుంటావా? అయిపోయి అవి మర్చిపోయావా? మరి ఎందుకు జ్ఞాపకం నీకు? పైకి భక్తి గలవారు ఉండి దాని శక్తిని ఆశ్రయించట్లేదు అన్నమాట. అంతేనా? ఏమైపోయింది? సంసారం గుడ్లు పీకేశారు, తిరగల దగ్గర పెట్టేశారు, తిరగలు లాగేస్తున్నారు. గుండు పీకేసింది కదా, నమ్మించింది, నమ్మక ద్రోహం చేసింది. అటువంటి నటన జీవితం. సౌలు గురించి మనం ఆలోచన చేస్తే సౌలు గారు కూడా ఏం చేశాడు? దావీదు గురించి తెలుసుకుని, దావీదు భక్తిపరుడని, దేవుడు అతనికి తోడయ్యాడని ఈయనకి భయం వేసింది. సౌలుకి భయం వేసి ఆయన ఎలాగ చంపేయాలి, నా చేతికి మట్టకపోవడం
ఫిలిస్తీన్లు శత్రువులు కదా, ఫిలిస్తీన్ల చేతుల్లో చచ్చిపోవాలడు అని చెప్పి దావీదుని కేకేసి, దావీదా నా పెద్ద కూతురు నుంచి నీకు పెళ్లి చేస్తాను, నువ్వు యుద్ధాలు చేస్తావు అన్నాడు. ఆయన అన్నాడు, నేను ఇటువంటి వాడిని రాజు కలిగినవాడికి, నా కుటుంబం ఎంత నేనంతా, అది సాధ్యమయ్యే పని కాదు అని చెప్పేశాడు. దావీదు గారు ఏం చేశాడంటే, సౌలు గారు ఏం చేశారంటే పెద్ద కూతురిని దావీదుకి ఇస్తారన్న పిల్లలు ఇంకొకరు ఇచ్చి పెళ్లి చేశారు. నటించాడు సౌలు. లోపల మనసులో ఏం దావీదుని చంపాలని కోరిక. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో ఈ ఉదాహరణ మనం చూస్తాం. మనసులో అనుకున్నాడు, ఇతను చంపడం నా వల్ల నా చేతికి అంటుకోకూడదు, ఫిలిస్తీన్ల చేత చచ్చిపోవాలని అక్కడ ప్లాన్ చేశాడు. నటించాడు. ఇంకొక ఆయన జ్ఞాపకం చేస్తాను. దావీదు కొడుకే అమ్నోను ఏం చేశాడు? తామారు మీద తన చెల్లి తామారు అంటే దావీదు కూతురే తామారు. అమ్నోను దావీదు కొడుకే, తల్లులు వేరు. తామారు మీద మోసపడి ఏం చేశాడు? కాయలు పడిపోతుంటే వాడికి చెడ్డ స్నేహితుడు ఉన్నాడు, వాడి చెడ్డ ఆలోచించాడు. ఆ ఆలోచన ప్రకారంగా కాయలు పడిపోయినట్టుగా ఉన్నాడు. ఈ ఉదంతా సమూయేలు 2వ గ్రంథంలో 13వ అధ్యాయంలో మనం చూడగలం. 13వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయంలో ఈ విషయం ఉండాలి. ఏంటి తండ్రి వచ్చాడు, దావీదులో జరుగుతుంటే ఏంట్రా బాబు ఇలా ఉన్నాడు, నాకు చాలా బాధగా ఉంది, రోగంతో ఉన్నాను నేను, నా చెల్లి వచ్చి వంటకం చేసి పెడితే నేను తినాలి, ఆవిడ చేతి వంట నేను తినాలని నాటకం అండి. సరే దావీదు గారు ఏం చేశాడంటే తామారు వెళ్ళి అమ్మ అమ్ముని వంట చేసి పెట్టంటే అది కూడా వచ్చి పెట్టి చేసి వంట చేస్తే తినలేదు. తినకుండా ఏం చేస్తున్నాడు? ఆమెను బలత్కారం చేశాడు, నటించాడు. అమ్నోను జబ్బు పడలేదు, జబ్బు పడినట్టుగా నటించాడు. అవునా? పాత మందులో వాళ్ళు మరి కొత్త మందులో ఎవరైనా ఉన్నారంటే చాలామంది ఉన్నారు. మొట్టమొదటి ఆయన ఇస్కరియోతు యూదా మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఈ మాట మనం చూస్తాం. ఇస్కరియోతు యూదా దగ్గర డబ్బు సంచి ఉంది. ఎంత నమ్మాడండి యేసు ప్రభు, ఎంత నమ్మితే డబ్బు సంచి ఇచ్చారు, ట్రెజరీగా ఇచ్చారండి. నమ్మకం ఉన్న వాళ్ళకి ఇస్తారు డబ్బులు, నమ్మకం లేని వాళ్ళకి ఇస్తారా? ఉపకార ద్రవ్యం పట్టుకెళ్ళడానికి, ఎరుచడం పట్టుకెళ్ళడానికి పౌలు బర్నబాబు చేతికి పంపించారు. వాళ్ళు నమ్మకమైన వాళ్ళు కాబట్టి, నమ్మకమైన వాళ్ళకే చదివిస్తారు. ఇస్కరియోతు కూడా అంత నమ్మకంగా నటించాడు. నమ్మకత్తుడు అన్నట్టుగా నటించాడు. ఏం చేశాడు? యేసు ప్రభునే అప్పగించేశాడు, ముద్దు పెట్టుకుని అప్పగించేశాడు. ఏమయ్యాడు? వాడు సంపాదించిన డబ్బు ఏమైంది? కుమ్మరి వారి పొలం కొన్నారంట, మనుషులకి కప్పెడతాడు, శ్మశానంగా ఉన్నాడు. వీడెళ్ళి ఊరేసి తెచ్చాడు, తల క్రింద పేగులు బయటకు వచ్చేసి చచ్చిపోయాడు. ఈయన నాటకం వాడి సంపాదించిన డబ్బు ఏమైంది? నటించిన డబ్బు ఏమైంది? నాకన్నా ఇంకో జంట 5వ అధ్యాయంలో ఉంటారు అపొస్తలుల కార్యాల్లో, అననీయ సప్ఫీరా. వాళ్ళని ఎవరు అడిగారు? మరి బాబు మీ పొలం వేసి పట్టుకుంటుంది ఎవరు చెప్పారా? అందరూ అలా చేస్తున్నారు, మనం కూడా చేసేదవుతున్నారు. పొలం అమ్మేశారు, ఆ డబ్బులో పొలం దాచుకున్నారు. నీళ్ళు తట్టుకొచ్చి పేతురు దగ్గర పెట్టారు. పేతురు అడుగుతున్నాడు, అన్నయ్య నీ పొలం ఎందుకే అమ్మేవా? ఆ లెక్కట్లేదు కూడా లేదు, ఆ మూటలా పట్టుకుని ఇంతకే అమ్మేవా? అంతకే అన్నాడు. నటించేదా లేదా? నువ్వు ఎందుకు పరిశుద్ధాత్మలో వెంటనే చచ్చిపోయాడు. అవునా? తర్వాత కాసేపు నాక ఈయన తీసుకెళ్ళి పాతిపెట్టేశారు. తర్వాత సఫీరా వచ్చింది. సఫీరాని అడుగుతున్నాడు పేతురు గారు, సఫీరా ఎందుకు అమ్మారంటే, అయ్యి బాబు మా ఆయన మాట ఉంటే నా మాట ఉంటేంటి, మా ఇద్దరు మాట ఉంటే అందుకే నీ భర్తను పాతి పెట్టిన వారి పాదాలు వాళ్ళు వచ్చి నిన్ను కూడా పాతి పెట్టేస్తారు అన్నాడు. సంఘానికి ఎంత భయం వచ్చేసిందో తెలుసా?
ఇప్పుడు ఆ భయం ఉందా? ఆరాధన మానేసినా ఏం లేదు, ఎలా ఉన్నా పర్వాలేదు, అవునా? ఇప్పుడు వచ్చినా పర్వాలేదు. భయపడి పాపము చేయకూడి అంటున్నాడు. దేవుడంటే భయం ఉంటే పాపం చేసే అవకాశం ఉండదు. దేవుడంటే భయం లేదు కాబట్టి నటిస్తున్నావు. ఈ రాత్రి సమయంలో ఆలోచన కలిగి ఉన్నాం. నటిస్తున్నామా? పైకి భక్తి గలవారయ్యండి దాని శక్తిని ఆశ్రయించకుండా ఉంటే దానివల్ల ప్రయోజనం ఉందా? అటువంటి వారికి నువ్వు విముఖుడుగా ఉండు అని తిమోతితో తెలియజేస్తున్నా. ఇంకొక ఆయన జ్ఞాపకం చేస్తాను. సీమోన్ గారు, గాలి చేసే సీమోన్. ఫిలిప్పు బాప్తిజం ఇచ్చాడు, ఫిలిప్ దగ్గర బాప్తిజం పొందాడు. అంటే వాళ్ళ అపోస్తలులు ఎవరి మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తున్నారో వాళ్ళు పరిశుద్ధాత్మ పొందుతున్నారు. అలాగా నేను కూడా ఎవరి మీద చేతులు ఎత్తే ఆ పరిశుద్ధాత్మ పొందేటట్టుగా నాకు ఆ వరం నాకు ఇవ్వండి అని కొంత డబ్బు పట్టుకెళ్ళి పేరు దగ్గర. ఎందుకోసం? ఆ వరం కావాలి, డబ్బులు ఇచ్చుకుని వరం కొనుక్కోవాలని. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. పేతురు చెప్తున్నాడు, నీ హృదయం దేవుని ఎదుట సరిగా లేదు, దుష్టత్వంతో నిండున్నావు, నువ్వు మనసు మార్చుకోలేకపోతే దేవుని శాపం వస్తుంది అన్నాడు. ఆ శాపం నా మీద రాకుండా మీరే ప్రార్థన చేయండి అన్నాడు. నటించాడు సీమోను, గాడి సీమోను నటించాడా? పైకి భక్తిగా వారయ్యండి దాని శక్తిని ఆశ్రయించట్లేదు. ఇవాళ దేవుడే నిజమైన నమ్మకం కలిగి ఉన్నావు దేవుడి మీద, నువ్వు మంత్రాల దగ్గరికి వెళ్ళావు, నువ్వు ముహూర్తాల దగ్గరికి వెళ్ళావు. గుమ్మ మీద ముహూర్తం ఇదండి, శంకుస్థాపన ఇదండి, ప్రారంభం ఇదండి, ప్రార్థన చేయండి. ఆ దగ్గరికి వెళ్ళి రాయించుకుని వచ్చేస్తున్నావు, పాత్ర ప్రార్థన చేయమంటున్నావు. అవునా? అదేంటది? ఎవరి మీద ఉంది భక్తి? నిజంగా దేవుని మీద ఉంటే ఇవన్నీ చేయమన్నాడా? అంచేత యెషయాగా ఉన్నారు. వీళ్ళు నేర్చుకున్న విషయాలు దేవుని వాక్యం బట్టి నేర్చుకోలేదు. ఎలా నేర్చుకున్నారు? 29వ అధ్యాయము 13వ వచనం యెషయా గ్రంథం. మరొకసారి చెప్తున్నాను చూడండి. యెషయా గ్రంథం 29వ అధ్యాయము 13వ వచనంలో, ప్రభువు ఇలాగ సెలవిచ్చున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను కనపరుచుతున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరం చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకునేవి కాగా, నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యమును జరిగించినట్టున్నాడు. నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నారు. మనుషులు కల్పించిన పద్ధతులు లేఖనాల్లో ఉన్నట్టుగా చేయట్లేదు, వాళ్ళు ఇష్టాచారంగా చేస్తున్నారు. ఆ పిల్లాడు కడుపులో ఉండగానే ఆ విధులు, మానవుల విధులు ఇక్కడ ఏమైనా ఉన్నాయా? అది పుట్టాక మానవుల విధులు. వాడు ఉయ్యాలో వేసేటప్పుడు బారసాల అంటే ఎవరికేమన్నారు, తర్వాత అన్నప్రాస, తర్వాత పుట్టినరోజు అక్కడ ఏమన్నారు? మానవుల విధులయ్యి పుట్టినరోజు అయిపోయింది అని నడిచేస్తున్నాడు. మళ్ళీ వయసు వచ్చింది, అమ్మాయి అయితే మళ్ళీ పుష్పత అయిపోయింది. అప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాడు? పెద్ద పెద్ద మైకులు చేస్తున్నారు, పెద్ద సౌండ్ సిస్టమ్ చేస్తున్నారు. అవునా? ఆరు చేస్తున్నారని ఏడు చేస్తున్నారని ఆరు. క్రైస్తవుడుగా నువ్వు అన్యులకు మాదిరిగా ఉంటాం మానేసి అన్యులు ఆచరించేటువంటి ఆచారాల కంటే క్రైస్తవులుగా నువ్వు ఎక్కువ చేస్తున్నావు. అదే పైకి భక్తి కలవాలండి దాని శక్తిని ఆశ్రయించకపోవడం. క్రైస్తవుడు మాదిరిగా ఉండాలి, వెలిగింపబడిన అనేక దీపాలు వెలిగించాలి. ఇటువంటి మూఢ ఆచారాలు ఉండకూడదు. ఈ వాస్తు అన్నది ఇవే ఇవి కట్టడాలు, మనుషులు కట్టడాలు, ఇవన్నీ కూడా తమ బాధేస్తున్నారు, తోమలు కట్టేస్తున్నారు. ఎక్కడున్నాయండి? అన్యులు చేసే పద్ధతులు క్రైస్తవులుగా చేయకూడదు. అది పైకి భక్తి గలవారండి దాని శక్తిని ఆశ్రయించిన వారు. ఇటువంటి 19 రకాలైనటువంటి వ్యక్తులు
నువ్వు అలా ఉండొద్దు, వీటిని విసర్జించు, నువ్వు వాటితో చేరొద్దు తిమోతి, నువ్వు వాటితో చేరొద్దు అన్నాడా? ఏం చెప్పాడు? తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో అంటున్నాడు, పైకి భక్తి గల వారయ్యుండి దాని శక్తిని ఆశ్రయించిన వారిని అయ్యుండు, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. ఇట్టి వారి దగ్గర ఉండొద్దు, వారితో నువ్వు ఉంటే నువ్వు కూడా ఏమైపోతావు, అందరూ కలిసిపోతావు. వారిలో నుంచి ప్రత్యేకంగా ఉండాలి. నువ్వు ప్రత్యేకంగా ఉంటేనే నీకు నిశ్చయం ఉంటుంది. భక్తి వరకే భక్తి చేస్తున్నావు అనుకో, నిత్యజీవము ఉండదు. ఇవాళ కట్టిన ఇల్లు, ధనధాన్యాలు, నువ్వు కష్టపడి సంపాదించిన ధనం, ఇవన్నీ ఇక్కడే ఉండిపోతాయి. మన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. ఎన్ని కూడా పెట్టినంతదా బంగారమ్మా? ఎన్ని పట్టుకుని వెళ్ళిపోతావా? ఎలాగ వచ్చామో అలాగే వెళ్తాం. వట్టి హస్తాలతో వచ్చాము, వట్టి హస్తాలతో వెళ్తాం. ఈ బ్రతుకులో క్రైస్తవుడిగా నువ్వు జీవించాల్సిన విధానంగా జీవిస్తేనే క్రీస్తు యేసునందు ఉన్నవానికి ఏ శిక్ష విధి లేదు. క్రీస్తులో లేకుండా నువ్వు లోకంలో ఉండి జీవిస్తే నువ్వు మరణిస్తే నిత్య నాశనానికి వెళ్తావు, నిత్య నరకంలోకి వెళ్తావు. ఆ నరకంలోకి వెళ్లకుండా ఇప్పుడైనా మానవలసి పొంది, ఇప్పుడైనా దేవునికి లోబడి హృదయపూర్తిగా పెదవులతో గణపరచడం కాదు, హృదయమే ఆయనకి ఇవ్వాలి. మన హృదయం ఆయనకు చోటిస్తే ఆయన మనలో ఉంటారంటున్నాడు. ఆయన మనలో ఉంటే మనకి లోటు ఏమైనా ఉందా? నీవు నాలో ఉంటే నేను బ్రతుకుతానంటున్నాడు. నాలో నీవు, నేను యేసు ప్రభువు చెప్పారు, నా మాటలు మీలో ఉండాలి. మీరు అప్పుడు ఏది అడిగితే పరలోకమైన తండ్రి అది మీకు ఏది అడిగినా ఇచ్చేస్తాడు. ఏముండాలి? నా మాటలు మీలో ఉండాలి. యేసు ప్రభు చెప్పిన బాధ ఇది. చాలామందిని బాధపడుతుంది. బాధ పెట్టినా ఇష్టమే, కానీ బోధే. ఆయన మాటలు వింటేనే నిత్య జీవం పొందుతాం. విని విడిచిపెడితే దానివల్ల ప్రయోజనం లేదు. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి పెద్దవాడు బండ మీద తెలియలు కట్టినా బుద్ధిమంతుడు పోలి ఉంటాడు. అటువంటి బుద్ధిమంతులుగా మనమంతా కూడా ఉండాలని ప్రేమతో తెలియజేస్తూ ముగిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తి సంపన్నుడా, సర్వోన్నతుడా, సర్వాంతర్యామి, సర్వజ్ఞాని, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తాను. పరమ తండ్రి, ఈ రాత్రి సమయంలో వెతుబడిన వాక్యం బిడ్డల హృదయాల్లో బదిలిపరుచుకుంటాయి, ఫలించి అభివృద్ధి పొందుతాయి సహాయం చేయండి. పైకి భక్తి గల వారి దాని శక్తిని ఆశ్రయించిన వారి విషయంలో మీ లేఖనాల్ని పరిశోధించాం. కొన్ని విషయాలు మేము నేర్చుకున్న విషయాలు విడిచిపెట్టగా వాటి ప్రకారంగా మా జీవితాలు మరల్చుకొని మరణ ప్రయత్నం నమ్మకంగా ఉండి మీరు ఇచ్చేటువంటి నిత్య జీవము పొందే భాగ్యం వాక్యం వల్ల ప్రతి బిడ్డకు కూడా మీరు దయచేస్తారని ప్రార్థన చేస్తున్నాను. గతించిన వారంతా కాపాడిన రీతిగా దానికంటే అధికమైన మేడతో నన్ను నింపారు చేసి రానున్నటువంటి వారిని కూడా కాచి కాపాడి మీ చేతి మధ్య మరొక శుక్రవారం మేమంతా కలిసి మిమ్మల్ని స్తుతించి కనపరిచి మీ లేఖనాలు పరిశీలించే భాగ్యం దయచేయమని ఈ ప్రార్థన మా రక్షకుడు మీ కుమారుడైన యేసుక్రీస్తు నామంలో వేడుకుంటున్నాం పడకు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.